దేవుడు మనకు ఉండగా మనము చింతించాల్సిన అవసరము మనకు లేదు. మీ పనుల గురించి మీరు చింతించకండి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మీ ప్రయాసం కోసం చింతించకండి. దేవుడు చూసుకుంటాడు. మీ ఆహారం కోసం చింతించకండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు. మీ సమయం గురించి చింతించకండి. ఎందుకంటే మీ సమయం అంతా కూడా ఆయన చేతిలో పెడితే ఆయన సమయానికి మనకేం కావాలో ఆయన చూసుకుంటారు. మీ ప్రాణం గురించి మీరు అస్సలు చింతించకూడదు. ఎందుకంటే ఆయన మన కోసము ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టారు కాబట్టి ఆయన మనలను ఆదుకునే విషయంలో చింతించొద్దు. ఎందుకంటే ఆయన ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. అలాగే మనల్ని నడిపించే విషయంలో ఆయన ఉన్నాడు. మనల్ని విమోచించే విషయంలో ఆయన ఉన్నాడు. మనల్ని విడుదల చేసే విషయంలో ఆయన ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ముందుకి వెళ్దాం.